కహ బ్రహ్మ, ఈశ ఈశ్వరుడు, పక్కన నారాయణ విష్ణువు, ముగ్గురు వచ్చేశారు. కేశవ నారాయణ. మాధవ గోవింద. మాధవుడు లక్ష్మీపతి, ఐశ్వర్యవంతుడు. గోవిందుడు గోవులను కాచుకునేవాడు. నీ జీవితంలో లక్ష్మీపతిత్వం పట్టిన, గోపాలకత్వం పట్టిన కంగారు పడకు, రెండూ భగవంతుడు దశలే. మాధవ గోవింద. విష్ణు మధుసూదన. విష్ణువు అంటే సర్వవ్యాపి, అంతటా వ్యాపించబట్టే మధువుల్ని కైటబుని సంహరించగలిగాడు. ఎందుకంటే తన తొడల్ని విస్తృతంగా వ్యాపింపజేశాడు. జలంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి తన తొడ మీద కూర్చోబెట్టాడు. వాళ్ళు జలం లేని చోట చూపించమన్నారు. తన తొడలను అలా వ్యాపింపజేశాడు. అప్పుడే సంహరించగలిగాడు. విష్ణువు కాబట్టే మధుసూదనుడు అయ్యాడు, లేకపోతే అవ్వలేకపోయాడు. త్రివిక్రమ వామన. జీవితంలో మనం వామనులు అవుతాం, త్రివిక్రములు అవుతాం, మళ్ళీ కర్మగాలితే వామనులు అవుతాం. ఈ దశలు తట్టుకో, అన్నీ భగవద్ దశలే. శ్రీధర హృషికేశ. శ్రీధరుడు అంటే లక్ష్మీపతి, బాగా డబ్బు ఉన్నవాడు. అప్పుడే హృషికేశ. ఇంద్రియాలను జయించు. డబ్బు ఉంది కదా అని పొగరెక్కి మాట్లాడద్దు, వ్యసనాలకు లోను కావద్దు. వీళ్ళ జీతాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అవే మనకి సప్త వ్యసనాలు నేర్పిస్తున్నాయి. డబ్బు ఎక్కువైపోయేసరికి ధార్మిక మార్గంలో ఉన్నటువంటి అర్చకులు, పురోహితులు కూడా దెబ్బతింటున్నారు. నన్ను మన్నించండి. డబ్బు ఎక్కువైతే ప్రమాదం అండి. వ్యసనాలు పట్టేస్తాయి. ఏం చేయాలి ఈ డబ్బును అంటాడు. అసలు అంత డబ్బు సంపాదించినప్పుడే ఆలోచించుకోవాలి. పైగా ఖర్చులు బోల్డ్ ఉన్నాయి. దాన ధర్మాలు చేయొచ్చు, ఎంతో చేయొచ్చు. మనం పాడైపోవడానికి ఆ డబ్బు ఉపయోగపడు. అదే శ్రీధర హృషికేశ. రోజు చదువుతాం సంధ్యావందనాలు, కానీ శ్రీధరుడు అయినప్పుడు హృషికేశుడుగా ఉండాలి. పద్మనాభ దామోదర. పద్మనాభుడు అని తెలియదే ఉంది. అనంత పద్మనాభ స్వామి. అంతకంటే సంపన్నుడు ఉన్నారు. అప్పుడే దామోదరుడు దరిద్ర దామోదరుడు. పద్మనాభుడికి అనంత పద్మనాభుడు, దామోదరుడికి దరిద్ర దామోదరుడు. అనంతమైన ఐశ్వర్యం మనకే ఉంటుంది, దరిద్రం కూడా మనమే అవుతాం. దరిద్రుడై ఐశ్వర్యవంతులైన వాళ్ళు ఉన్నారు, ఐశ్వర్యవంతులై పేదవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. పద్మనాభ దామోదర. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ. వరుసగా సంకర్షణుడు బలరాముడు, వాసుదేవుడు కృష్ణుడు, ప్రద్యుమ్నుడు ఆయన కుమారుడు, అనిరుద్ధుడు ఆయన కుమారుడు, ప్రద్యుమ్నుడు కుమారుడు. అంటే తాత, తండ్రి, ముత్తాత ఏ వరసలు ఎన్ని చెప్పినా అంతా ఒకటే భగవత్ స్వరూపం. ఇందులో సరే వ్యూహాలు ఉన్నాయి, అవి మనం విష్ణు సహస్రనామంలో చెప్పుకుంటాం. ఇప్పుడు కాదు ఆ వివరణ. సంకర్షణ, ప్రద్యుమ్న, వాసుదేవ, అనిరుద్ధ. అధోక్షజ అచ్యుత నరసింహ. తాను అచ్యుతుడు కాకుండానే నరసింహ స్వరూపం ధరించాడు. అసలైనటువంటి భగవతత్వాన్ని వదలకుండానే నరసింహ రూపం కూడా ధరించాడు. భగవంతుడు ఎన్ని రూపాలైనా ధరిస్తాడు. అలాగా ఈ దృష్టితో చూడండి మీరు. ఒక జోడి రెండు నామాల కింద. అధోక్షజుడు. ఇంద్రియాలను జయించగలిగితేనే మనం భగవంతుని చేరగలుగుతాం. ఎంత గొప్ప వివరణ అండి. చివరికి వాసుదేవుడి గురించి ఒక మాట చెబుతున్నాడు. వసియింతునే జగములన్ వసియించున్ జగములన్ నినాయందు ఇమ్మై పొసగి వెలుంగుచునుండుట అసదృశగుణ వాసుదేవుడ నగబరగుదు. జగత్తులన్నీ నాలో వసిస్తున్నాయ్యా. 14 లోకాలు నా గర్భంలోనే ఉన్నాయి. నేను కూడా జగత్తుల్లో వసిస్తున్నానయ్యా. ఇది కొంచెం అర్థం కావడం కష్టం. అందుకే కనిపిస్తున్నటువంటి జగత్తు మాయా అన్నారు. పరమాత్మ సత్యం. బ్రహ్మనే, పరమాత్మనే మనం లోకంగా చూస్తున్నాం. అంచేది లోకమంతా పరబ్రహ్మ స్వరూపం ఉంటే రాగద్వేషాలు ఎక్కడ ఉంటాయి? ఏది జ్ఞాన మార్గమో అందులోనే ఉంటాం. అందుకని వసియింతునే జగములన్ వసియించును జగములని నాయందు ఇమ్మయి పొసగి వెలుంగుచుని ఉండడం. ఈ రకంగా నేను వెలుగుతూ ఉండడం వల్లనే వాసుదేవుడు అనగా వరకు అసదృశ్య గుణాది సంబోధన. జనమేజయుడికి కానీ, ధర్మరాజుకి కానీ ఎవరికైనా వాసుదేవుడు నారదుడికి చెప్పిన, కృష్ణుడు అర్జునుడికి చెప్పిన. అసదృశ్య గుణం ఎవరికైనా సరిపోదు. సాటిలేని సద్గుణములు కలిగిన వాడా వాసుదేవుడు అనగబరుగుతుంది. నన్ను అందుకే వాసుదేవుడు అంటారయ్యా. అంతేకాదు అర్జున, శివుడికి నాకు భేదం లేదయ్యా. ఒకసారి సందర్భం వచ్చి దక్షయజ్ఞం సందర్భంలో ఏదో యుద్ధం జరిగింది, తప్పదు. ఒక్కోసారి చూడండి, దేవతల్లో కూడా రాగద్వేషాలు. ధర్మాన్ని కాపాడడానికి ఎవరు ధర్మాన్ని అనుకున్నది వాళ్ళు కాపాడారు. అంటే దెబ్బలాట రావడం తప్పు కాదు, దాంట్లో మునిగిపోవడం తప్పు. దాంట్లో నుంచి బయటపడాలి ఒక క్షణం అంతే. ఒక లీలా విలాసం ప్రకటించాం, అయిపోయింది, గుదిరేయి. ఎందుకంటే అది పెట్టుకుంటే మనం పాడైపోతాం మనసులో. అంతే, అలా ఓ బాణం అయిపోయింది అంతే, అక్కడ ఇంకా అయిపోయింది. దాని గురించి ఇంకా మాట్లాడద్దు, మనసులో ఉండద్దు అసలు. అందుకని వాళ్ళకే వచ్చింది. దక్షుడిని కాపాడే ప్రయత్నం చేసేవాడు విష్ణువు. శివుడు శూలం విసిరాడు, ఇక్కడ తగిలింది. ఆయన ఈ వక్షస్థలం మీద ఉన్న వెంట్రుకలన్నీ నల్లవి తెల్లగా మారిపోయే ముంజకేశ ఆ మాట అక్కడే వచ్చింది. అప్పుడు వింటున్నటువంటి అర్జునుడికి ఆసక్తి, ఎవరు గెలిచారు ఎవరు గెలిచారు? ఎదురుగా ఉన్నాడు కృష్ణుడు. ఆయన అడిగాడు, ఇదో ఈ మానవుల ఆసక్తి, ఎవరు గెలిచారు ఎవరు గెలిచారు? ఇద్దరు పెద్దవాళ్ళు దెబ్బలాడుకుంటే మనకు ఆనందం. ఎవరు గెలిచినా ఒకటే జ్ఞానం గెలుస్తుంది. ఎవరైనా జ్ఞానవంతులే. ఎవరో ఒకరు పొరపడతారు, ఇంకోటి సరి చేస్తారు. వారు పొరపడితే ఈసారి వీరు సరి చేస్తారు. పెద్ద విషయం అది. ఎవరు సరి చేయకపోతే అజ్ఞానం అలాగే ఉండిపోతుంది. అందుకని శివుడిని విష్ణువు సరిచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే ఎవరు సరి చేయడం ఏమిటా, ఇద్దరు కోరుకున్నారు హాయిగా. బ్రహ్మాండాలు బద్దలయ్యేంత యుద్ధం అయిపోయింది, కానీ ఇద్దరూ శాంతించారు, హాయిగా కలిసిమెలిసి ఉన్నారు. పైగా విష్ణువు అన్నట్టు శివుడితో, నిన్ను ఎవ్వడెరిగిన ఆతడు నన్ను నెరిగిన వాడ
నిన్ను నమ్మిక సేవించిన అది నన్ను గొల్చుట అనువాసిగ లేదు భేదము అరయగ మనకు నేను నెవ్వడెరిగిన అతడు నన్ను ఎరిగినవాడు. నీ శివుడ పరమశివ, నిన్ను మించిన దేవుడు ఎవరయ్యా? నిన్నెవడు తెలుసుకుంటాడో వాడు నన్ను తెలుసుకున్నట్టే. అంతేకాదు నిన్ను నమ్మిక సేవించిన అదే నన్ను గొల్చుట. శివారాధన చేస్తే విష్ణు ఆరాధన ప్రత్యేకం చేయక్కర్లా. కానీ దురదృష్టవశాత్తు లోకంలో ఇదివరకు, ఇంకా ఇప్పుడు చాలా నయం అండి అసలు, ఇదివరకు ఎలాంటివి వ్యాపించాయండి. నేను అసలు శివలింగం మెళ్ళలో ఉంటే మొహం చూడనేవాడు ఒకడు, శంఖచక్రాలు ఉంటే మొహం చూడనేవాడు ఒకడు, గృహదహనాలు ఎన్ని విగ్రహభేదనమ్ములను వీధులలోన పరాభవంబులను నిగ్రహమెంత లేక అవనీతములైన గ్రంథముల ఆగ్రహజాలను అణిగి ఆహుతి అయ్యేని రాశాను సాగర ఘోషలో. గర్భం ఉడికిపోయి విగ్రహాలు పగలగొట్టుకున్నారు, వీధుల్లో పరాభవించుకున్నారు, జుట్టు పట్టుకున్నారు. అంతేకాదండి, ఒక గ్రంథం శివుడు మహత్యం గురించి రాస్తే వైష్ణవులు తగలబెట్టేశారు, విష్ణువు మహత్యం గురించి రాస్తే శైవులు తగలబెట్టేశారు. వీరశైవం వీర వైష్ణవు, వెర్రిశైవం వెర్రి వైష్ణవం అయిపోయి. అంచేది ఎప్పుడు ఒక రూపం మీద అభిమానం మనలో పెరగకుండా మనం చూసుకోవాలి. మనది అంతిమంగా నిర్గుణతత్వం. శ్రీజన గౌరినాభరకు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయతమూర్తి అయి హరిహరంబగు రూపముదాల్చి విష్ణు రూపాయ నమశివాయ, విష్ణు రూపాయ నమశివాయ, విష్ణు రూపాయ నమశివాయ అని పల్కెడు భక్తజనంబు వైదిక ధ్యాయతకు, భక్తజనంబు వైదిక ధ్యాయతకు ఇచ్చమెచ్చు పరతత్వము గొల్చెదను ఇష్టసిద్ధికిన్ అని తిక్కన గారి మార్గంలోనే మనం ప్రయాణం చేద్దాం. అటువంటి వైదిక ధ్యాయత, ధ్యాన విధానము అదే ధ్యాయత. ఇటువంటి రూపానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రత్యేకించి అరూపాన్ని ఆరాధించడం కోసం ఈ రూపాన్ని ఆశ్రయిస్తున్నామనే ఎరుకతో ఎప్పుడు ఉండకపోతే మత కలహాలు జరిగి ఘోరాలు అవుతాయి. మన మతంలోనే మనం దెబ్బలాడేసుకుంటాం. ఆ విశాల భావాన్ని వ్యాప్తి చెందించడం కోసమే ఈ మహాభారత ప్రవచనం శాంతి పర్వం ముగింపుకు వస్తూ ఉన్న సందర్భంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. ఏ రూపాన్ని మనం ఆరాధించినా సరే ఆ రూపం దేవుడనే భావన మనస్సులో రానికండి. దేవుడు కాదు, ఒక ప్రతీక మాత్రమే. అసలు రూపం అగుణం, నిర్గుణం, నిరాకారం. దాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. నిరాకారంగా అయిపోయినటువంటి తెలుగు భాషను సాకారం చేసి బతికించుకుందాం. సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్ఠ ఆరు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.